24వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఏకదేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, ఇప్పుడు వచ్చిన సంఘస్థులందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మీ అందరికీ శుభ శుక్రవారం యొక్క శుభములు తెలియజేసుకున్నాము. శిలువలో పడికిన 7 మాటల గురించి మనము ధ్యానించుకుంటున్నాం కదా. ఈ 7 మాటల గురించి కనుక మనము గ్రహించినట్లయితే ఆ మాటలకి చాలా ప్రత్యేకత ఉన్నది, చాలా పరమార్థం కూడా ఉన్నది. శ్రమలో కూడా ఆయన పలికిన ప్రేమ, ఆయన మాటలు, ఆయన చూపించిన ప్రేమ ఎట్టిదన్నది మనకి ఈ ప్రతి ఒక్క మాటలో కూడా మనకు తెలియబడుతుంది అన్నమాట. ముందుగా మనము శిలువలో 7 అనే అంకెను కనుక మనం చూసినట్లయితే ఇది లోకానుసారంగా చాలా విలువిస్తారు 7 అనే సంఖ్యకు. అలాగే బైబిల్లో దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్యను కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా మనకి తెలియచేస్తాడు అనమాట. ఎలాగనగా మనందరికీ తెలిసిన విషయమే ఇదంతా కూడానే. దేవుడు సృష్టిని అంతటిని కూడా 7 దినములలాగా పూర్తి చేసి విశ్రాంతి దినమును మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇంకా చాలా సందర్భాల్లోని మనం నయమాను తన కుష్ఠరోగం వచ్చినప్పుడు 7 మార్లు నదిలో మునిగి లేచమంటారు. అలాగే మరి ఒక్కసారి ఏంటంటే ఎరుకో గోడ చుట్టూ విజయం కొరకు దేవుడు ఏంటంటే 7 మార్లు ఎరుకో గోడ చుట్టూ వారు తిరుగుతారనమాట. అలాగే కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే కనుక అపోస్తులైన పౌలు గారి యొక్క పరిచర్య విస్తరించినప్పుడు సంఘ క్షేమం నిమిత్తం కూడా 7 యొక్క వ్యక్తులని ఎన్నుకొని ఆ సంఘంలో సహాయకారిగా వాళ్ళని నియమిస్తాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు 7 సంఘముల గురించి మాట్లాడినట్లుగా మనము చూస్తామన్నమాట. అలాగే ఈ శిలువలో పలికిన 7 మాటలు కూడా చాలా ఆ మాటల్లో మనకు ప్రేమ కనపడుతుంది, క్షమాపణ కనపడుతుంది, ఇంకా బాధ్యత కనపడుతుంది. దేవుణ్ణి వేడుకోవడము, మనకి ఇవ్వడం అంటే పరలోకాన్ని మనకి ఇవ్వడం కొరకు, విమోచన కొరకు, విధేయత కలిగించడం కొరకు ఈ మాటల యొక్క అర్థాలన్నీ కూడా మనకు కనబడుతున్నట్టు. మనం ఈ మాటలని ఈ ఒక్కరోజు మాత్రమే ధ్యానించుకోవడం కాకుండా ప్రతినిత్యము కూడా ఈ మాటలన్నిటినీ కూడా మనము ధ్యానించుకునే వారిగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నమాట. మరి కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలలో చివరి మాటగా మరి లోకసువార్త 24వ అధ్యాయం 46వ వచనం చూసినట్లయితే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని పలుకుతారనమాట. అంటే ఏంటి? తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి ఏదైతే పనిని అప్పగించారో ఆయనకి ఆ పనిని సంపూర్తి చేయడం కోసం తండ్రితోనే ఉన్నట్లుగా మనకి ఈ యొక్క వాక్యంలో మనకి కనబడుతుంది అనమాట. అంటే మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అనే మనము పలుకుతాం కదా. చాలామంది ఏంటంటే దేవుని గురించి తెలియని వాళ్ళు ఏంటి వీళ్ళ 3 పేర్లు చెప్తున్నారు కదా, ఏంటి మళ్ళీ ఒక్కరే దేవుడు అంటారు అని చాలామంది అంటారు. కానీ మనకైతే మనము ఒక్కరే అని మనం అంటాం. ఏ విధంగా అని మనము అనుకుంటే, మనము ఏ విధంగా అయితే శరీరము, ప్రాణ, ఆత్మ అనే 3 విధాలుగా మనం కలిసి ఒక విధముగా మనము కనబడుతున్నాము ఒక వ్యక్తిగా, అదేవిధంగా దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనిగా ఏకస్వరూపి అని అనగా ఆయన పోలికలోనే మనల్ని చేసుకున్నాడు కనుక మనకు ఆయన పోలికలో మనల్ని చేసుకొని మనకు ఆయన స్వరూపాన్ని ఇచ్చాడనమాట. గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చాడనమాట. ఈ యొక్క మాటలో పలికిన ఈ మాటకు అర్థము, యేసుక్రీస్తు ఈ తండ్రి అయిన దేవుడు ఏ పనినైతే ఆయనకు అప్పగించాడో ఆ పనినంతటిని కూడా పూర్తి చేయడానికి ఆయన జీవించినంత కాలము కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన ఏ విధంగా జీవించాడో, ఆయన మీద ఉన్న రాజ్యభారం ఏమిటో, ఆయన మీద ఉన్న సువార్త భారం ఏమిటో, ఆత్మల భారం ఏమిటో, పాప విమోచన కొరకు ఆయన చేయవలసిన త్యాగం అంతటినీ కూడా ఆయన నెరవేర్చినట్లుగా మనకి కనబడుతుంది అన్నమాట. ఆయన ఈ లోకంలో పరిచర్య చేసిన అంతసేపు కూడా ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన
తండ్రిని గురించే మాట్లాడతాడు. ఆయనకు అధికారం ఉంది కదా అని ఆయన అధికారం ఉన్నట్టుగా ఆయన నడుచుకోలేదన్నమాట. తండ్రికి లోబడినట్లుగా, విధేయుడైనట్లుగా, ఆయన యొక్క మార్గములు ఏవైతే ఆయన చిత్తానుసారంగా ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగానే ఈ లోకంలో నడుచుకున్నట్లుగా మనకి చాలా లేఖన భాగాల్లో తెలుస్తుంది అనమాట. అలాగే యోహాను సువార్త 10:30 వచనం కనుక మనం చూసినట్లయితే ఆయన తండ్రితో ఏకమై ఉన్నట్లుగా మనకి అక్కడ కనబడుతుంది అనమాట. అంటే తండ్రి ఆయన వేరు వేరు కాదు, మేము ఇరువురు కూడా అంటే ఒక్కరిగానే మనకి అక్కడ కనబడుతుంది. అలా మరొక సందర్భంలో కనుక మనం చూసినట్లయితే ఆయన తండ్రిని గురించి ఏమంటాడంటే, నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే తిరిగి వెళ్ళాలని కూడా ఆయనకే ఆధిక్యతనిచ్చినట్టుగా మనకి కనబడుతుంది. యోహాను సువార్త 16:28 కనుక మనం చూసినట్లయితే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని చెప్తాడనమాట. అంటే ఆయన అప్పగించిన పని ఏమిటో, ఆయన యొక్క బాధ్యత ఏమిటో ఆయన గుర్తెరిగి ఆయన ఈ లోకంలో జీవించినంతకాలము కూడా ఆయన తండ్రిని మహిమపరుస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఆయన ఉన్నాడు. మరో సందర్భంలో కనుక మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 12:7 కనుక చూసినట్లయితే, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే వెళ్ళవలసిందిగా చెప్తాడు. అందుకనే తండ్రి ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఆయన పరమ నుండి వచ్చాడు కనుక ఆయన అక్కడికే వెళ్ళవలసిన వాడిగా ఉన్నాడని మనకి లేఖన భాగాలను బట్టి మనకి తెలుస్తుంది అనమాట. మన స్థితి కూడా, మన పౌరస్థితి కూడా మనకి ఎక్కడ ఉంది? మన పౌరస్థితి కూడా మనకి పరమందే ఉన్నది. మన ఆత్మ కూడా మన దేవుని యొద్దకే మనం కూడా చేరవలసిన వారిగా ఉన్నామన్నమాట. మనము మనము ఈ లోకల్లో జీవించినప్పుడు మనం చాలా సంపాదించుకుంటాం కదా, అవేవి కూడా మనతో రావన్నమాట. ఏవి మనతో కూడా వస్తాయి? మనం చేసిన క్రియలు మాత్రమే వస్తాయి. అందుకే ప్రసంగిలోని సొలొమోను ఏమంటాడు, సుగంధ తైలముల కంటే మంచి పేరు కోరదగినదని చెప్తాడనమాట. అదేవిధంగా ప్రవచన యొక్క నెరవేర్పు కొరకు కూడా ఇదంతా జరిగినట్లుగా మనము చూస్తామన్నమాట. ఆయన యొక్క జన్మము, మరణ, పునరుద్ధానాల గురించి లేఖనములో ముందుగానే తెలియబడినట్లుగా మనకి తెలియజేస్తున్నానంట. కీర్తనల గ్రంథం 31:5 చూసినట్లయితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని అక్కడ మాట్లాడబడుతుంది. అంటే ఆయన ఈ క్రొత్త నిబంధన కాలంలోనే కాదు కానీ పాత నిబంధన కాలంలోనే కూడా పూర్వమందు కూడా ఉన్నట్లుగా, అనాది కాలంలోనే ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది అంట. ఆయన పరిచయం చేసినప్పుడు ఒక సందర్భంలో ఏమంటాడంటే, యోహాను సువార్త 8:58 ఏమంటాడంటే, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను మీతో ఉన్నానని నిశ్చయముగా చెప్తాడు అనమాట. అంటే కుమారుడని యేసుక్రీస్తు ఈ యొక్క మనకు ఈ కొత్త నిబంధనలోనే కాకుండా ఆయన అబ్రహాము కంటే కూడా ముందున్నట్లుగా మనకి కనబడుతుంది. అంటే ఆయన సృష్టి చేసినప్పుడే ఉన్నట్లుగా మనకి తెలియజేస్తుంది అనమాట. మరి కుమారుడైన యేసుక్రీస్తుకు తండ్రి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనినంతటిని కూడా పూర్తి చేసినట్లుగా మనకి తెలుస్తుంది. అదే బైబిల్లో కనుక కొంతమంది వ్యక్తులను మనము చూసినట్లయితే, యేసేపు ఉన్నాడు కదా, యేసేపు, ఇంకా దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, ఎస్తేరు, స్టెఫెను, వీళ్ళందరినీ కనుక మనం చూసినట్లయితే, నేను కొంతమంది పేర్లు చెప్తున్నాను, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చూసినట్లయితే వారి జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉన్నదో, వారికి ఏ విధమైన పనినైతే అప్పగించారో, వారి శ్రమ అయినా కష్టమైన మరణమైనా సరే ఆ పనిలో వారు నమ్మకముగా ఉన్నారు. అలాగే మరికొంతమందిని చూసినట్లయితే కనుక కయ్యేను చూడండి, కయ్యేను ఎలా ఉన్నాడు? అసూయతో నిండిన వాడిగా మనకి కనబడతాడు. మరి ఇస్కరియోతు యూదను చూసినట్లయితే కనుక యూద ఏ విధంగా ధనాశతో నిండిన వాడిగా కనబడి యేసుక్రీస్తుని అప్పగించిన వాడిగా మనకి కనబడతాడు అనమాట. అలాగే సౌలును కూడా చూస్తే, సౌలు రాజ్యకాంక్షతో ఏం చేస్తాడు? దేవునికి దూరం అయిపోతాడు. దేవుని దూరం అంటే వీళ్ళు ఎలా కనపడతారు? శాపగ్రస్తమైన వారిగా
కనబడుతున్నారంట. మరి దేవుడు మనల్ని కూడా నిర్మించుకున్నాడు కదా, మరి దేవుడు మన ఎదుట కూడా ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మన ప్రణాళిక ఏమై ఉన్నదో మనం కూడా ఒక్కసారి మనం గ్రహించుకోవాలన్నమాట. మన ఎదుట దేవుడు మరి 2 మార్గాలను ఉంచాడనమాట. ఒకటి ఏంటంటే ఇరుకైన మార్గము, ఒకటేమో విశాలమైన మార్గం. ఈ 2 మార్గాల్లో ఏ మార్గమును మనం ఎంచుకోవాలో దేవుడు మన ఎదుటే ఉంచాడు. అయ్యగారు చెప్పినట్లుగా మన దేవుడు మనల్ని బలవంతం చేసే దేవుడు కాదనమాట. అన్నిటినీ కూడా మన ముందే ఉంచాడు. ఏది మేలైన మార్గమో అది మనం గ్రహించుకొని వివేచన జ్ఞానము మనం కలిగి ఉండాలన్నమాట. ఉదాహరణకు నేను ఏం చెప్తున్నానంటే, బంగారముతో నిండిన ఒక గది, వజ్రాలతో నిండిన ఒక గది మనకి దేవుడు ఇచ్చాడు అనుకో. బంగారమేమో అది విశాలమైన మార్గము, ఈ వజ్రాలతో నిండిన మార్గమేమో అది ఇరుకైన మార్గం. ఈ 2 మార్గాల్లో మీరు ఏ మార్గానికి వెళ్తారంటే, బంగారం కూడా విలువైందే కదా, ఇది మనకి ఈజీగా వచ్చేస్తుంది కదా అని మనం బంగారం దగ్గరికే పరుగులెడతాము. కానీ బంగారం కంటే విలువైనది ఏంటి? వజ్రాలు. ఈ వజ్రాలు అనేవి మనకి గనుల్లో ఉంటాయి అన్నమాట. వీటిని కొండల్లో ఉంటాయి. వీటిని మనం ఏం చేయాలి? పగలగొట్టి వాటిని మనము తీసుకోవాలి. అంటే కొంత కష్టపడాలి, శ్రమ పడాలి. ఆ శ్రమ పడితేనే మనము ఆ విలువైనది పొందుకుంటాము. అలాగే దేవుడు కూడా మన ఎదుట 2 మార్గాలు నుంచినాడు. ఆ 2 మార్గాల్లో ఒకటి అంటే విశాలమైనది, అది చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ విశాలమైన మార్గం ఏంటంటే ఈ లోక మార్గమే. మనకి ఇరుకైన మార్గం ఏంటంటే అది పరమందున్న మార్గము. అది మనకి శ్రమతో కూడుకున్నది. మనం ఈ లోకంలో ఉండగా ఆయన కొరకు మనం యథార్థంగా నమ్మకముగా మనం జీవించినప్పుడు మనము ఆ మార్గ శ్రమలు వస్తాయి. వాటన్నిటినీ కూడా మనము తట్టుకునే వారిగా ఉన్నప్పుడే మనకి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాము. దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని కూడా మనకి ఇస్తాడు. మరి దేవుడు ఈ లోకంలో మనకు అప్పగించిన పని ఏమిటో కూడా మనము తెలుసుకోవాల్సిన వారిగా మనము ఉన్నామన్నమాట. అదేంటంటే మార్కు సువార్త 16:15-16 వచనాల్లో మనకి కనబడుతుంది అనమాట. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని. మరి రెండవది ఏంటంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్తున్నాడు అనమాట. మరి ఈ మొదటిగా ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించిందంటే దేవుని నమ్ముకున్న మనం కూడా మన మీద సువార్త భారం కూడా ఉంది. ఒక పాస్టర్ గారు బైబిల్ అంటే పాస్టర్ గారిదే కాదు, అపోస్తలుదే కాదు పరిచర్య, మనది కూడా. మనము కూడా దేవుని నమ్ముకున్న వారుగా దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసిన వారిగా మనము ఉన్నాం. ఏ విధంగా మనం ప్రకటించాలి? మనం బైబిల్ పట్టుకొని మనం వీధులంటే తిరిగేస్తా మనం వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన స్నేహితులకు, బంధువులకు, మన కుటుంబానికి మనము తెలియచేసిన వారిగా ఉండవలసిన వారిగా మనము ఉన్నామన్నమాట. ఈ విధంగా ఇంకా ఏ విధంగా చూపించవచ్చునంటే దేవుని యొక్క ప్రేమను మన యొక్క క్రియల ద్వారాగా మనం వింటున్న వాక్యాన్ని మనలో క్రీస్తును కనపరిచేవారిగా మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారు కూడా అయ్యా వీరు ఒకప్పుడు ఈ విధంగా జీవించారు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జీవిస్తున్నారా అని ఈ 2 స్థితులను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు గమనిస్తూ ఉంటారనమాట. అలా చూసినప్పుడు వారి ఎదుట మనము క్రీస్తును కనపరిచేవారిగా ఉన్నప్పుడు వారు కూడా దేవుని నమ్ముకునే అవకాశము వారికి ఉంటుంది. ఆ విధంగా దేవుని ఎదుట మనము యథార్థంగా నమ్మకముగా దేవుడు జీవించాలని, ఇంకా ఈ విధంగానే కాకుండా పరిచర్యలో కూడా మన వంతు సహాయాలు మనము ఏ విధంగా సహాయపడగలమో ఆ విధంగా ప్రతి పరిచర్యలో సహాయకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అదేవిధంగా ఈ సువార్తను కనుక మనం ప్రకటించాలంటే ముందుగా మన దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించవలసిన వారిగా కూడా మనము ఉన్నామన్నమాట. మరి సొంత రక్షకునిగా అంగీకరించాలంటే ఏం చేయాలి? మనము ఆయన బాప్తిసం తీసుకోవాలన్నమాట. ఈ బాప్తిసం ద్వారానే అది సాధ్యమవుతుంది. మరి దేవుడు ప్రకటన గ్రంథంలోని 3:20 వచనంలో ఏం చెప్తుందంటే ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారాగానే అది సాధ్యమవుతుంది అని దేవుడు సెలవిస్తాడనమాట. నేను మీ హృదయం ఎదుట తలుపు తట్టుచున్నానని చెప్తాడు కదా దేవుడు. మరి అంటే మన హృదయంలోనికి మనం ప్రతి ఆదివారం వచ్చేస్తున్నాం కదా, దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాం కదా, ఎక్కడ కార్యక్రమం అక్కడికి వెళ్ళిపోతున్నాం కదా అని మనము దేవుని నమ్ముకున్నాం కదా అని అనుకుంటాం. అంటే అది ఏంటి? నామకార్థం
భక్తి మాత్రమే. కానీ నిజముగా దేవుణ్ణి నమ్ముకున్నాము అని అంటే ఆయన నిజముగా మన హృదయంలోనికి మనము ఆహ్వానించి మన హృదయంలోని ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుందన్నమాట. మరి మన యవనస్థ సహోదరుల్ని లేకపోతే ఎవరైనా రక్షణ పొందిన వారిని పాస్టర్ గారు కానీ లేకపోతే వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా బాప్తిసం తీసుకోండి అని అడుగుతాం కదా, అని చెప్తాం. అలా చెప్పినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఏదో ఒక మాట నేను బాగా కరెక్ట్గా ఉన్నప్పుడే తీసుకుంటాను, లేకపోతే నేను ఈ లోక అలవాట్లను మానేసినప్పుడే తీసుకుంటాను అని చెబుతూ వాళ్ళ సమయాన్ని అంతటిని కూడా ఈ లోకంలోని వృధా చేస్తూ ఉంటారు. అది ఎప్పటికి సాధ్యమవుతుంది? ఎప్పుడైనా సాధ్యపడుతుందంట మనం గ్రహించుకోగలిగితే మనకి అదే అర్థమవుతుంది. అందుకనే దేవుడు మన హృదయాలను ఎరిగిన దేవుడు కనుక ఆయన ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాలు ఏమని చెప్తారంటే, నరుల యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవనే చెప్తాడనమాట. కాబట్టి మన హృదయాలను ఎరిగిన దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్తున్నాడు. ఈ సందర్భమును బట్టి నేను మాట్లాడుతుంది ఏంటంటే, సమయాన్ని వృధా చేసుకోవద్దని, ఇదే ఆ రక్షణ సమయమని, ఇదే అనుకూల సమయమని గ్రహించమని, ఎవరైతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారో వారు మారు మనసు పొందాలని ఆశిస్తున్నాను. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన చేతులను తన హస్తములను మన వైపు చాపుతున్నాడు అనమాట. ఎందుకు? మనం ఆయన కౌగిటిలో ఉండాలని, ఆయనను హత్తుకొని ఉండాలని, ఆయనకు విధేయత చూపాలని ఆయన కోరుకుంటున్నాడు అనమాట. ఈ మాటల్లో ఎవడైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించమని కొద్ది వాక్యం దేవుడు తన వెనుకలో ఫలింపచేయను గాక. ఆమేన్.